అని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి దాదాపుగా 15 లక్షలు విలువ చేస్తే 7.3 టన్నుల నకిలీ అల్లం పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్ర నగర్ గ్రీన్ సిటీలో అప్నా ఫ్యాక్టరీలో సోదాలు చేసిన అధికారులు అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీలో ప్రమాదకర సింథటిక్ కలర్స్, యాసిడ్స్, కెమికల్ వాటర్ వాడుతున్నట్టుగా నిర్ధారించారు. హైదరాబాద్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీకి సంబంధించి నకిలీ తయారు చేస్తున్న ముఠాన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతన్ కుమార్, ఎన్ని రకాల సోదాలు చేసినా, ఎంత యాక్షన్ తీసుకున్నా ఈ నకిలీ దందాలు మాత్రం ఆగటం లేదు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా జరిగిన దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు, ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? థ్యాంక్ యూ సతీష్. హైదరాబాద్ లోని నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠానైతే సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా 15 లక్షలు విలువ చేసే 7.3 టన్నుల పేస్ట్ అయితే స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్ర నగర్ గ్రీన్ సిటీలోని అప్నా ఫ్యాక్టరీలో అయితే ప్రస్తుతం అధికారులు కూడా సోదాలు నిర్వహించి ఈ పేస్ట్ మొత్తం, నకిలీ పేస్ట్ మొత్తం సీజ్ చేయడం జరిగింది. ఈ పేస్ట్ లో ముఖ్యంగా ప్రమాదకర సింథటిక్, అలాగే కలర్స్, యాసిడ్, కెమికల్ వాటర్ వాడుతున్నట్లు కూడా ప్రస్తుతం అధికారులు కూడా నిర్ధారించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ ఎస్ఓటి పోలీసులు రాజేంద్ర నగర్ లోని అప్నా ఫ్యాక్టరీలో అయితే తనిఖీలు అయితే నిర్వహించడంతో ఈ విషయం మొత్తం బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీలోని ఈ వేస్ట్ కెమికల్ తోని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. అలాగే మరొక పక్క దీనికి సంబంధించిన మెయిన్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను కూడా ప్రస్తుతం అదుపులోకి అయితే తీసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ మొత్తంలో కూడా చూసుకున్నట్టయితే ఈ 15 లక్షలు విలువ చేసే 7.3 టన్నుల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దాడులు కూడా మరికొన్ని చోట్ల కూడా ప్రస్తుతం అధికారులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించి అధికారులు అయితే చూస్తున్నారు. ముఖ్యంగా ఈ నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు, నకిలీ ఫుడ్ మెటీరియల్ కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా ప్రజల ఆరోగ్యానికి కూడా ఎంతో దెబ్బతీసే విధంగా అయితే ఇదైతే జరుగుతుంది. అలాగే దీనిపై ప్రస్తుతం అధికారులు కూడా కొరడా విధిస్తున్నట్లు తెలుస్తుంది. ఎక్కడ నాణ్యత లోపం ఉన్నా సరే ఖచ్చితంగా అక్కడ రైడ్స్ చేసి ఆ లైసెన్స్ కానీ సీజ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరాల్లోనే ఎక్కువగా ఉండే పాపులేషన్ కాబట్టి ఈ ఏరియాలోనే ఎక్కువగా ఈ నకిలీ దందా అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అలాగే ఎస్ఓటి పోలీసులు కూడా ప్రతి చోట కూడా దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హోటల్స్ కావచ్చు, ఇలా నకిలీ పేస్టులు తయారీ వ్యవస్థ సంస్థల మీద కూడా పూర్తిగా దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సైబరాబాద్ ఎస్ఓటి ఏదైతే రాజేంద్ర నగర్ లో ఆత్మా ఫ్యాక్టరీలో అయితే తనిఖీలు చేయడంతోనే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లభించడంతో వీటిని అయితే సీజ్ చేసి అతనైతే అరెస్ట్ చేయడం జరిగింది. సతీష్, థ్యాంక్ యూ కుమార్.